ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఎడారిలో ఉన్న ఇసుకను చూసి ఏమాత్రం పనికిరాదని అనుకుంటాం. అయితే కొంతమంది ఇంజనీర్లు కూడా ఇలానే అనుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారిలో పెద్ద మొత్తంలో సోలార్ ప్యానెల్ ని నిర్మించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలని వీళ్ళు అనుకున్నారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా వీళ్ళు తయారు చేసుకొని పెట్టుకున్నారు. కానీ స్వయంగా నాసా వచ్చి ఈ ప్రాజెక్ట్ ని బ్యాన్ చేసింది. రీజన్ వచ్చేసి నాసాలో ఉన్న కొంతమంది సైంటిస్టులు తమ శాటిలైట్ లో అబ్జర్వ్ చేసిన విషయాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయ్యారు. సహారా ఎడారిని సోలార్ ప్యానెల్ తో కప్పి పడేస్తే ఈ ప్రపంచం అయిపోతుంది. ప్రతి సంవత్సరానికి 28 మిలియన్ టన్స్ ఫాస్ఫరస్ కలిగిన ఇసుక 10,000 కిలోమీటర్లు గాలిలో ఎగురుతుంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెజాన్ ఫారెస్ట్ లో పడుతుంది. ఈ ఫాస్ఫరస్ చిన్న చిన్న మొక్కలకి హెల్దీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ అమెజాన్ ఫారెస్ట్ లో 90% దాకా ఉంది. గాయస్, సహారా ఎడారి ఒకవేళ లేకపోతే అమెజాన్ ఫారెస్ట్ ఉండదు. ఈ ఫారెస్ట్ ఉండకపోతే మనకి ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ ఉండకపోతే ఈ భూమి మీద జీవం ఉండదు. మీద మీ అభిప్రాయం ఏంటిదో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్